మాల వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పెదపూడి విజయ్ కుమార్ వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే, సొంత లాభం కోసమే వైసీపీని స్థాపించారని ఆరోపించారు. రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతూ మత కల్లోలాలకు దళారీగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. గుంటూరులో జనసేన మంగళగిరి పార్టీ ఆఫీస్ వేదిక విమర్శలు కురిపించారు. దళిత శంకారావం సభలో ఒక్కరు కూడా దళితుల హక్కుల కోసం మాట్లాడలేదన్నారు. ప్రశ్నారావణ్, శ్రవణ్, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళ వెనకే వైసీపీ ఉందని ఆరోపించారు. ఒక సాధారణ లైన్ మీద కొడుక్కి 10 సంవత్సరాలు కూడా ప్రభుత్వంలో ఉద్యోగం చేయని ఒక వ్యక్తికి 25 కోట్ల రూపాయలు ఒక 5 సంవత్సరాల కాలంలో ఖర్చు పెట్టడానికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఎవరు ఫండింగ్ చేశారు? ఎలా సంపాదించారు? వీటన్నిటికి కూడా జడా శ్రవణ్ కుమార్ సమాధానం చెప్పాలి. సో ఇతను పరిస్థితి ఎలా ఉంటుందంటే, సుగాలి ప్రీతి తల్లి ఆ కేసుని అప్పచెప్తే ఆమెను కూడా మోసం చేసినటువంటి ఘనత జడా శ్రవణ్ కుమార్. ఈ మేధావి, ఈ బుద్ధిమంతుడు, ఈ నీతి పరుడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తాడు. ఎందుకు ఈ ముఠా అంతా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తుంది అనేది ఒక ప్రశ్న. వీరందరితో పాటు కర్ణాటక చెందినటువంటి ఒక సుప్రసిద్ధ నటుడు ప్రకాష్ ఆంటోనీ రాయ్ అలియాస్ ప్రకాష్ రాజ్ గారు. ఎందుకు ఈ ముఠా అంతా కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తూ పనిచేస్తారంటే, పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు దేశ సమగ్రత కోసం, దేశ సమైక్యత కోసం, దేశంలో ప్రజలందరూ బాగుండాలి, అన్ని కులాలు, అన్ని మతాలు సామరస్యంగా జీవించాలి, శాంతియుతంగా జీవించాలనే ఒక లక్ష్యంతో పనిచేస్తూ వారు ఆయన అనుసరించేటువంటి మతాన్ని, సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పి వారు ప్రకటించుకున్నారు. ఒక సాధారణ లైన్ మీద కొడుక్కి